చేసిన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా టీటీఏ సభ్యులందరికీ, అంటే ప్రెసిడెంట్ గారు మన నవీన్ అన్న గారు, అదేవిధంగా జ్యోతిరెడ్డి గారు, ప్లస్ మన విశ్వ గారు, అందరు మెంబర్స్, అందరు ప్రదీప్ అన్న, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఇంత ఓపికగా మీరందరూ వింటున్న మీ అందరికి కూడా, మా స్టూడెంట్స్ అందరికి కూడా థ్యాంక్ యూ. అదే ఈరోజు స్టూడెంట్స్ అందరినీ కూడా తీసుకొచ్చిన టీచర్స్కి, ప్రిన్సిపాల్స్కి, ఎంఈఓకి, డిఓస్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మరి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవడానికి ఇంత సహకరించిన మన రమేష్ గారికి, అదేవిధంగా ప్రకాష్, సో నూతన సర్పంచెస్ అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. సో మీకు చాలా లేట్ అవుతుంది, ఇంకా మేము చాలా మాట్లాడాలనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ కొంత లేట్గా స్టార్ట్ అవ్వడం వల్ల మనము ఇంకా లేట్గా రన్ అవుతుంది. సారీ. చల్లో మీరందరూ కూడా ఇంత ఓపికగా ఉన్నందుకు సారీ. సో మా సంపంగి గురించి చెప్పాలంటే చాలా ఉంది. సో మేము అగ్రికల్చర్ గురించి ఎంతో ఇండియాలోనే ఒక బెస్ట్ అగ్రికల్చర్ చేస్తున్నందుకు కూడా రీసెంట్గా మా కంపెనీ గిన్నిస్ బుక్ రికార్డు కూడా మా కంపెనీకి వచ్చింది. సో అదేవిధంగా గోవా గవర్నమెంట్ కూడా మేము చేస్తున్న, అంటే ట్రెడిషనల్ అగ్రికల్చర్కు టెక్నాలజీని యాడ్ చేసి అగ్రికల్చర్ చేస్తున్నందుకు మహాత్మా గాంధీ సేవరత్న అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా, లండన్ వాళ్ళు ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రాంతం నుంచే దాదాపు ఈ ప్రాంతంలో పండిన పంటలన్నీ కూడా, అంటే ఈరోజు పండించిన ఇక్కడ పంటలన్నీ కూడా దాదాపు 25 కంట్రీస్లలో మన తెలుగు వాళ్ళు దీన్ని మా పంటలని, మా సంపంగి న్యాచురల్స్ని తీసుకోవటం చాలా ఆనందకరం. సో ఈ ప్రాంతాన్ని ఇంకా, అంటే ఈ ప్రాంతం నుంచే మా కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ ప్రాంతాన్ని ఇంకెంతో కొంత ఈ ప్రాంతానికి చేయాలన్న ఒక సంకల్పంతో చేసినప్పుడు మాకు ఫస్ట్ ఈ టీటీఏ బోర్డు మెంబర్, వన్ ఆఫ్ ది బోర్డు మెంబర్ వచ్చేసి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వచ్చేసి మన జ్యోతిరెడ్డి గారు లాస్ట్ టైం మా సైట్ విజిట్ చేయడం జరిగింది. సైట్ విజిట్ చేసినప్పుడు ఎక్కడనో అవసరం లేదు, మన ఎమ్మెల్యే గారి బ్రదర్ మన శేఖర్ రెడ్డి గారు ఎక్కడనో అవసరం, ఎక్కడెక్కడ ఎందుకు చేస్తారండి, మా ప్రాంతంలో మీరు ఉన్నారు కదా, మీరు ఇక్కడ చేయొచ్చు కదా అని చెప్పినప్పుడు జ్యోతిరెడ్డి గారు మాకు ఆ ప్రస్తావన తీసుకొచ్చి, మేము ఇక్కడనే చేస్తామండి, మా టీటీఏ తోటి అనుసంధానం చేసి ఇక్కడ మేము చేస్తామని చెప్పినప్పుడు జస్ట్ ఆ రోజు మేము అనుకున్నది ఒక 3-4 స్కూల్స్ అనుకున్నాం సార్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఒక్కరు దిగిన దాదాపు ఈ రోజు ఇప్పుడు మాకు ఏవీలో 23 స్కూల్స్ అన్నారు, బట్ 30 స్కూల్స్కి మేము ఈ ప్రాంతంలో సింగాపూర్ మండలంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్, నారాయణఖేడ్లో ఉన్న హై స్కూల్స్ అన్నింటిని కూడా దత్తత తీసుకోవడం జరిగింది. సో ఈ దత్తతలో టోటల్గా వాళ్ళందరికీ కూడా, అంటే హైయర్ ఎడ్యుకేషన్ కావాల్సిన ఏదైతే మాకుందో పిల్లలకి అన్ని కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మేము మా ల్యాండ్స్ ఇక్కడ కిషన్ నాయక్ తండ గ్రామ పంచాయతీలో, అదేవిధంగా మన పోర్టుపల్లి గ్రామ పంచాయతీలో ఉంది కాబట్టి ఈ 2 గ్రామ పంచాయతీలు కూడా మేము దత్తత తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ సంబంధించిన ఏ విషయమైనా కానీ వాళ్ళకి అందిస్తాం మేము. సో వాటన్నిటి కూడా మాకు సహకరిస్తున్న ఇక్కడున్న సర్పంచులు కానీ, అదేవిధంగా ఇక్కడున్న కార్యకర్తలు కానీ, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అయితే మేము చెప్పలేము, ఆయన సపోర్ట్ మాకు, మీరు చేయండి, మీ వెనుక మేము ఉండము. ఎమ్మెల్యే గారు కానీ, మన శేఖర్ రెడ్డి సార్ కానీ, దాదాపు మేము ఉన్నాం, మీకు ఏదైనా మా ప్రాంతానికి ఏ విధంగా చేసినా కానీ, మా ప్రాంత అభివృద్ధికి మీ సంపంగి ద్వారా కొంత ఎంత ఉపయోగపడ్డా కానీ మీకు 100% సపోర్ట్గా మేము ఉంటామని మాకు ఎప్పుడు మన ఎమ్మెల్యే గారు ఆయన వచ్చిన 2 ఇయర్స్ దగ్గర నుంచి కూడా మా కంపెనీకి సపోర్ట్ చేసినారు. ఆ సపోర్ట్ వల్లనే ఈరోజు ఇంత, అంటే దాదాపు ఒక 30 స్కూల్స్ని దత్తత తీసుకోవడం అనేది నాట్ ఏ జోక్. సో ఆ 30 స్కూల్స్ తీసుకున్న ధైర్యాన్ని ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. సో ఎప్పుడు మీ సపోర్టు, మీ యొక్క బ్లెస్సింగ్ మా కంపెనీకి కావాలి. ఖచ్చితంగా మేము చేస్తున్న ప్రయత్నం ఏదైతుందో ఈ ఆర్గానిక్ కల్టివేషన్ అని, చాలా మంది సంపంగి అంటే రియల్ ఎస్టేట్ అనుకుంటారండి. రియల్ ఎస్టేట్ కంపెనీ కాదు మాది, జస్ట్ ఒక వింగ్ మాత్రమే రియల్ ఎస్టేట్. మేము కల్టివేషన్, ఎందుకంటే ఇక్కడ నారాయణఖేడ్లో ఒక బంగారం, అంటే వర్జిన్ సాయిల్స్, కలుషితం లేని సాయిల్స్ ఇక్కడ ఉన్నాయి. సో మేము చదువుకున్న చదువుకి సరైన న్యాయం చేయాలంటే మాకు ప్రత్యేకమైన, అంటే మీ ఆర్గానిక్ సాయిల్స్, ఆర్గానిక్ పంటలు పండించాలంటే వర్జిన్ సాయిల్స్ కావాలి. ఆ వర్జిన్ సాయిల్స్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎంచుకొని మేము చేసినాం. ఇలాంటి అవకాశం, అంటే ఇంత మంచి అవకాశాన్ని, ప్రాంతాన్ని, ఇలా మంచి వర్జిన్ సాయిల్స్ని కల్పించిన
మాకు ఇక్కడ కల్పించిన అందరికి కూడా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి పేరు పేరున ధన్యవాదాలండి. సో ఈ కల్టివేషన్ లో మేము ట్రెడిషనల్ అగ్రికల్చర్ కి టెక్నాలజీని యాడ్ చేసేసి ఆ టెక్నాలజీని తో మేము అగ్రికల్చర్ చేస్తున్నాము. అంటే టిష్యూ కల్చర్ టెక్నాలజీ కానీ, అదే రిమోట్ సెన్సింగ్ కానీ, అదే విధంగా మాన్యువల్ పాలినేషన్ కానీ, తర్వాత సాయిల్ ట్రీట్మెంట్ కోసము ఫంగస్ ఫార్ములా కానీ, సో ఈ ట్రీట్మెంట్ చేయడం కానీ ప్రపంచంలో యూనిక్ సార్ మాది. మాకు ఇలాంటి కాన్సెప్ట్ చేసి పెట్టుకొని అగ్రికల్చర్ చేస్తున్న ప్రపంచంలో ఏకైక కంపెనీ మా కంపెనీ. అందుకోసమే లాస్ట్ ఇయర్ మాకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా మాకు వాళ్ళ పేరుని ఇచ్చిండ్రు. ఆ గిన్నిస్ బుక్ రికార్డ్ ని ఈ ప్రాంతం నుంచి రావడం అనేది మాకు చాలా ఆనందం సార్. సో ఇంకా ఈ ప్రాంతం నుంచి ఇంకా ఎన్నో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. ఆ కార్యక్రమాలు చేయాలంటే వితౌట్ యువర్ బ్లెస్సింగ్ మీద చేయలేము సార్. ఖచ్చితంగా మా కంపెనీకి, మా సంపంగి బ్రదర్స్ కి, అదే విధంగా సంపంగి బ్రదర్స్ మీ ఇద్దరం కాదు, నా స్టాఫ్ మొత్తం ఈ రోజున మా సంపంగి టీం దాదాపు 500 మంది కుటుంబాలు ఈ సంపంగిలో ఉన్నాయి సార్. ఈ సంపంగి కుటుంబం మొత్తాన్ని కూడా మీ బ్లెస్సింగ్ మాకు కావాలి. ఎప్పుడు మీరు మీ అండ ఉండి ఇంకా మీరు ఒక ఇంకా గొప్ప స్థితిలోకి వెళ్ళి మమ్మల్ని ఇంకా బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముఖ్యంగా సో నేను వేరే ప్రిపేర్ అయినా బట్ అది చెప్పలేకపోతున్నా. పిల్లలు చలిలో ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరికి కూడా మంచి మా సంపంగి చారిటబుల్ ట్రస్ట్ నుంచి మంచిగా మీ అందరికి ఒక గొప్ప స్థితిలోకి తీసుకెళ్లే విధంగా మా కంపెనీ ఖచ్చితంగా చేస్తుంది. మనందరూ కూడా మా కంపెనీతో పాటు మాతో పాటు మీ అందరికీ ఈ నారాయణఖేడ్ ప్రాంతం కానీ, ఉమ్మడి మెదక్ డిస్టిక్ కానీ ఇంకా సేవ చేయడానికి టీటీఏ మొత్తం కూడా, టీటీఏ అన్న పైలమల్ అన్న కానీ, నవీన్ అన్న కానీ, వీళ్ళందరూ కూడా, మేడం జ్యోతిరెడ్డి గారు, మీ అందరు కూడా, అంటే చాలా మంది పేర్లు నాకు తెలియదు, మన ప్రదీప్ అన్న కానీ, సో వీళ్ళందరూ, చంద్రశేఖర్ బ్రదర్ కానీ, వీళ్ళందరూ కూడా మనకు తోడుంటారు. సో మీరందరూ బాగా చదువుకోండి. మన తెలంగాణకి అంటే మన పుట్టిన భూమికి ఎంతో కొంత ఇవ్వాలన్న ఒక సంకల్పంతో అమెరికాలో ఉన్న ఈ టీటీఏ కూడా మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి మీరందరూ చదువుకోండి. సంపంగి చారిటబుల్ ట్రస్ట్ అదే విధంగా టీటీఏ మొత్తం కూడా మీ అందరికి తోడుగా ఉంటుంది. ఈ 30 స్కూల్స్ కి ఏమేమి కావాలో అన్ని కూడా మీకు అందిస్తాము. అంటే ఎడ్యుకేషన్ పర్పస్ లో స్మార్ట్ ఎడ్యుకేషన్ కావడం కోసము, మిగతా అన్నిటి కోసం కూడా మేము మా సంపంగి గ్రూప్ అదే విధంగా టీటీఏ కూడా మీకు అందిస్తుంది. సో టీటీఏ కూడా అన్న మీ సంపంగి వేరుగా చాలా మంది చెప్తా ఉంటున్నా నేను. ఆల్మోస్ట్ మా టీం కూడా మీరు చూస్తే మా స్టాఫ్ అందరు కూడా టీటీఏ అండ్ సంపంగి చారిటబుల్స్ వేరు కాదు, రెండు ఒకటే అని మేము ఎప్పుడు చెప్తా ఉంటాం. సో ఆల్మోస్ట్ అంటే మీ అందరికి ఇలా టీటీఏ వాళ్ళు వస్తుర్రు అని చెప్పి మా వాళ్ళు చాలా గ్రేట్ గా అరేంజ్మెంట్ చేసారు. తక్కువ మంది వచ్చారు మీరు, నో ప్రాబ్లం. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇది మనది, సంపంగి అనేది టీటీఏది. సో మీరు ఎనీవే ఏ కార్యక్రమం కావాలన్నా కానీ 100% మాకు మా సంపంగి చారిటబుల్ ట్రస్ట్ 100% ఉంటుంది. మరి ముఖ్యంగా నూతనంగా ఏర్పడ్డ సర్పంచ్లందరూ కూడా కంగ్రాచులేషన్స్. సో ఈ రోజు మీరందరూ వచ్చారు. సో మీ అందరు కూడా కంగ్రాచులేషన్స్. మీరందరూ కూడా మీ ప్రాంతం అంటే ఇక్కడ పోర్ట్బెల్ కానీ, అదేవిధంగా కిషన్ నాయక్ తండ సర్పంచెస్ కానీ, అదే వాసర్ కానీ, ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా మీ అందరు కూడా చెప్తున్నా నేను, మంచి అగ్రికల్చర్ చేయడానికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడే విధంగా ఈ రోజు మేము పండిస్తున్న డేట్స్ ఏవైతున్నాయో ఈ డేట్స్ పంటకి ఎకరానికి దాదాపు 28 లక్షల రూపాయలు తీస్తున్నామండి ప్రజెంట్. అంటే ఇక్కడ నారాయణఖేడ్ కాదు, మాకు ఇంకా తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్లలో మాకు ఆల్రెడీ 12 years ఎక్స్పీరియన్స్ అక్కడ పండిస్తున్నాము. ఇంచుమించు ఎకరానికి 28 లక్షల రూపాయలు మేము తీస్తున్నాము. సో అదే టెక్నాలజీని ఇక్కడున్న నారాయణఖేడ్ ప్రాంతంలో ఉన్న ప్రతి రైతుకి అందించాలనుకుంటున్నాము. వన్స్ ఒకసారి చెట్లు పెట్టిన తర్వాత 4th year తర్వాత మాకు ఇన్వెస్ట్మెంట్ ఏ ఉండదు. అదేవిధంగా న్యాచురల్ గా అగ్రికల్చర్ చేసే విధంగా మీ అందరు కూడా మేము క్లాసెస్ కూడా ఇస్తాము. అదేవిధంగా పిల్లలందరూ కూడా అగ్రి టూరిజం డెవలప్ చేయాలనుకుంటున్నాం సార్ ఇక్కడ మేము. సో అగ్రి టూరిజం సంబంధించిన మొత్తం కూడా మీరు కొద్దిగా లైటింగ్ లో వస్తే ఖచ్చితంగా చూపిస్తాం అనుకున్నాం. అన్ని అరేంజ్మెంట్ చేసాం మీకు, బట్ రాలేకపోయారు ఈరోజు. నో ప్రాబ్లం సార్. అయినా కానీ మీరు ఇంత బిజీలో సర్పంచులందరూ ప్రమాణ స్వీకారం చేసి అంత బిజీలో ఉన్నా కానీ మా కోసం మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ, హ్యాపీ సార్. సో అదేవిధంగా అన్న మీ బ్లెస్సింగ్ కూడా మాకు ఉండాలి. అమెరికాలో కూడా మేము స్థిరపడాలనుకుంటున్నాము. మేము అట్లాంటాలో ల్యాండ్ తీసుకుని అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. సో మేడం మీరు కూడా అట్లాంటే లాస్ట్ టైం అట్లాంటాలో చూసిన నేను మిమ్మల్ని. సో మీరు కూడా టీటీఏ మెంబర్స్ అందరు కూడా అట్లాంటాలో మీరు స్థిరపడటానికి, అట్లాంటాలో అక్కడ మీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి మీ అందరి సహకారం మాకు కావాలి.